slow. Fun. Slow. Slow. నిదానంగా కావాలి. అన్నా ముందుకు సాగాలి. హలో మైక్ టెస్టింగ్ 1 2 3 4 5 5 4 3 2 1 హలో చెక్ హలో రోడ్ల అభివృద్ధికి ప్రతికలు మంచి రోడ్డు సౌకర్యం ఉన్న ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతుంది. అమెరికా తర్వాత అత్యధిక రోడ్ల వ్యవస్థ ఉన్నది భారతదేశంలోనే. మారిన ఆధునిక కాలంలో ప్రజలు కొనుగోలు శక్తి పెరగడంతో ఇప్పుడు ప్రతి ఇంట్లో బైక్ లేదా కారు ఉన్నాయి. ప్రభుత్వాలు కూడా రోడ్లను బాగా విస్తరిస్తున్నాయి. సింగిల్ రోడ్, డబుల్ రోడ్, 4 లేన్ రోడ్డుగా, ఎక్స్ప్రెస్ రోడ్లుగా విస్తరణ జరుగుతున్నాయి. అయినా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీనికి కారణం వాహనం నడిపే వారి నిర్లక్ష్యం. వేగంగా నడుపుతున్నారు కానీ అప్రమత్తంగా రూల్స్ను పాటిస్తూ నడపడం లేదు. అందుకే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రోడ్లు ఎంత పెద్దగా ఉన్నా డ్రైవింగ్లో క్రమశిక్షణ లేకపోతే యాక్సిడెంట్లు, ట్రాఫిక్ జామ్లు సంభవిస్తాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ ఎల్లప్పుడూ ప్రమాదమే. వాహనం నడిపే వారితో పాటుగా రోడ్డు మీద వెళ్లే ఇతరులకు కూడా ప్రమాదాలు జరుగుతాయి. గత కొన్ని సంవత్సరాలుగా సెల్ ఫోన్ డ్రైవింగ్తో యాక్సిడెంట్లు బాగా జరుగుతున్నాయి. ముఖ్యంగా యువకులు మాట్లాడుతూ వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ చూస్తూ ఏకాగ్రత కోల్పోయి యాక్సిడెంట్లకు గురవుతున్నారు. యాక్సిడెంట్ అంటే అది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు, అది ఆ కుటుంబంపై ప్రభావం చూపుతుందని, కూర్చోలేని బాధ, కష్టం ఉన్నాయని. అమెరికా వంటి దేశాల్లో ప్రమాదాలు తక్కువ జరుగుతాయి. కారణం అక్కడ డ్రైవింగ్ చేసేవారు నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తారు. మన దేశంలో కూడా రోడ్లు నియమావళిలో ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి. అయితే మన వాళ్ళు సరిగ్గా పాటించడం లేదు. టూ వీలర్ నడిపేవారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి. సర్వే ప్రకారం బైక్ ప్రమాదాల మరణాలలో 70% తలకు దెబ్బ తగలడంతో మరణిస్తున్నారు. హెల్మెట్ వాడితే ఈ మరణాలను తగ్గించవచ్చు. అదేవిధంగా కారు నడిపే వ్యక్తి కాదు, కారులో ప్రయాణిస్తున్న అందరూ సీట్ బెల్ట్ ధరించాలని. సీట్ బెల్ట్ ధరిస్తే కారు యాక్సిడెంట్ కు గురైనా, బోల్తా పడినా వెంటనే ఎయిర్ బెలూన్స్ తెచ్చుకొని అందులోని వారిని రక్షిస్తాయి. విద్యార్థులకు చిన్నప్పటి నుండే రోడ్డు ప్రమాదాలపై, భద్రతపై అవగాహన కలిగించాడు. ట్రాఫిక్ రూల్స్ పాటించడం మనందరి బాధ్యత. అప్పుడే ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు. శ్రీ లక్ష్మి ఏఎంబిఐ గారు బొకేతో జాఫర్ సార్ గారికి కూడా రాఘవేందర్ గారు బొకేతో ప్రోగ్రామ్ చేసేసి ఈరోజు రోడ్డు భద్రతా వారోత్సవాల కార్యక్రమానికి వచ్చేసినటువంటి ముఖ్య అతిథి మన గౌరవ ప్రజలు పదిలంటారు, చదువుకుంటారు, ప్రజలు
బ్రతికేస్తున్నా జీవము కన్నా నీ ప్రాణం నిండా తొందర కలిపే బ్రతికేస్తున్నా గుండెల్లో సంబడి కావాలి గుండెల్లో సంబడి కావాలి పోలీసు మాట గుండెల్లో సంబడి కావాలి పోలీసు మాట గుండెల్లో సంబడి కావాలి ప్రతిక్షణం గంటల్లో వాగుతూ ఉందా సార్ పట్టుకోండి సార్. ఈరోజు మనము రోడ్ సేఫ్టీ మంత్ చివరిగా గారి ఆధ్వర్యంలో సో ఈ మంత్ అంతా కూడా వివిధ ప్రదేశ్ జిల్లాలో ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ అక్కడ ఎస్ఐస్ ఇన్స్పెక్టర్స్ డిఎస్పీస్ అన్ని చోట్ల కూడా రోడ్ సేఫ్టీ వీక్ అనేది ఆర్గనైజ్ చేయడం జరిగింది. సో మనకి మన డాక్టర్ గారు చెప్పినట్టు అన్ని క్రైమ్స్ లో కూడా అంటే మనకు మర్డర్స్ కానీ ఇంకా ఇతర వేరే క్రైమ్స్ కానీ అన్నింటిలో కూడా మన రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయే వ్యక్తులు చాలా ఎక్కువ ఉన్నారు. నెంబర్ అనేది దానికన్నా ఒక 5 రెట్లు 6 రెట్లు ఎక్కువగా ఉన్నారు క్రైమ్స్ లో చనిపోయారు. కాబట్టి రోడ్ సేఫ్టీకి ఎంత ఇంపార్టెన్స్ అనేది మనం ఇంతకుముందు ఒక వారం రోజులు సెలబ్రేట్ చేసేవాళ్ళు రోడ్ సేఫ్టీ వీక్ అనేవాళ్ళు. ఇప్పుడు మనం రోడ్ సేఫ్టీ మంత్ సెలబ్రేట్ చేస్తున్నాం. అంటే దీనికి ఎంత ప్రాముఖ్యత వచ్చిందంటే నెల రోజులు మనం దీన్ని అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. 12 నెలల్లో ఒక నెల కంప్లీట్ గా మనం దీన్ని కేటాయించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దీని ఒక ప్రాధాన్యత అందరూ అర్థం చేసుకుని ఈ వెహికల్స్ వాహనాలు మనం నడిపేటప్పుడు అన్ని జాగ్రత్తలు ఏదైతే మనకి హెల్మెట్ ఉంది హెల్మెట్ తప్పకుండా ధరించాలి, కారులో వెళ్తుంటే సీట్ బెల్ట్ ధరించాలి, ట్రిపుల్ రైడింగ్ వెళ్ళదు, మైనర్స్ ఎస్పెషల్లీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ మైనర్లు దయచేసి బండ్లు ఇవ్వద్దు. వాళ్ళు 18 ఏళ్ల తర్వాత మంచిగా నడుపుతారు. సో అప్పటి వరకు కొద్దిగా వాళ్ళకి చిన్న వయసులో అంటే టీనేజెస్ లో బండి నడపాలని ఉంటుంది. బట్ అటువంటి వాళ్ళకి 2 వీలర్ ఇవ్వడం వల్ల వాళ్ళకు ఒక కంట్రోల్ ఉంటుంది. సో కాబట్టి అటువంటి వాళ్ళకు దయచేసి తల్లిదండ్రులే వాళ్ళని రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. మెయిన్ గా ఫస్ట్ రెగ్యులేటర్ ఇంటి దగ్గర పేరెంట్సే వాళ్ళకి హెల్మెట్స్ పెట్టుకోవాలన్నా లేకపోతే ఇంకా సీట్ బెల్ట్స్ వేసుకోవాలన్నా ఇవన్నీ ఏది చేయాలన్నా కూడా ఫస్ట్ పేరెంట్స్ అనేది వాళ్ళ రెగ్యులేటర్లు ఉండాలి. సో దీనికి మేజర్ గా మనకి రోడ్ యాక్సిడెంట్స్ తగ్గించాలంటే మెయిన్ అవగాహన. సో కాబట్టి దయచేసి అందరూ కూడా మీ అందరికి తెలిసిన ఇవన్నీ కూడా హెల్మెట్ పెట్టుకోవాలని మీకు తెలిసింది, సీట్ బెల్ట్ వేసుకోవాలని మీకు తెలిసింది, ట్రిపుల్ రైడింగ్ చేయొద్దని మీకు తెలిసింది, అండ్ మైనర్స్ వెహికల్స్ వల్లనే మీకు తెలిసింది, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయదు, తాగి వాహనం నడపదనేది కూడా మీకు తెలిసింది. సో తాగి కూడా చాలా వరకు వాహనాలు నడుపుతూ ఉన్నారు. సో దయచేసి మీరు తాగినప్పుడు మీ సెన్సెస్ లో మీరు ఉండరు. కాబట్టి దయచేసి తాగినప్పుడు వాహనం నడవద్దు. సో అదే కాకుండా ఈ యాక్సిడెంట్ లో చనిపోయే వాళ్ళందరూ కూడా చాలా వరకు చూస్తున్నా వాళ్ళు 18 to 45 అంటే మనకు ఎప్పుడైతే ఎండ్ మామూలుగా ఫ్యామిలీ బ్రెడ్ విన్నర్స్ ఎస్పెషల్లీ ఫ్యామిలీ కోసం తిరిగే వాళ్ళు, ఫ్యామిలీని చూసుకునే వాళ్ళు, ఫ్యామిలీని కేర్ టేక్ చేసే వాళ్ళే ఎక్కువగా ఈ యాక్సిడెంట్ లో చనిపోతున్నారు. అటువంటి వాళ్ళు చనిపోతే ఫ్యామిలీకి ఎంత నష్టం అవుతుందని అందరూ కూడా దాన్ని గ్రహించవచ్చు. కాబట్టి దయచేసి ఈ రూల్స్ అన్ని కూడా పాటించి ఎటువంటి పరిస్థితుల్లో వెహికల్స్ 2 వీలర్స్ వాళ్ళు ధరించాలి. 3 ట్రిపుల్ రైడింగ్ అనేది చేయొద్దు. మన వికారాబాద్ ఒక్క జిల్లాలో మనం